లో లేదా మన తెలంగాణ సాంప్రదాయంలో మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంటాం మనం. కానీ నిజంగా ఈ ప్రశ్న చెప్పడానికి నాకు కొంత బాధాకరంగా ఉంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఈ ప్రశ్న అడగడం కూడా కొంత ఇబ్బందే. మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో మరి వెల్లుల్లిపాయల పొట్టు తీయడం కానీ, తర్వాత ఇవి చేయడం కానీ, డిస్కో డ్యాన్సులు చేయండి అనడం కానీ, బ్రేక్ డ్యాన్సులు చేయండి అనడం కానీ, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సుజాత గారు? అందుకే అన్నానండి, వాళ్ళకి విలువలు లేనోళ్ళు, మహిళల మీద గౌరవం లేనోళ్ళు, వీళ్ళు రైతుల గురించి, రైతు కూలీల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, రైతుల మానాభిమానాల గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఇందాకనే చెప్పిన. కేటీఆర్ కి అసలు విలువలు లేని మనిషి. అసలు మొదటి కేబినెట్ లో మహిళా మంత్రులు లేరు, మహిళా కమిషన్ లేదు, మహిళల కమిషన్ లో డైరెక్టర్ లేరు. అసలు ఎవరు కూడా మానభంగం చేసో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల చనిపోతే మహిళల దగ్గర కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చొని సీతక్కని అనరాని మాటలు అంటాడు. అదే ఎమ్మెల్యే బయట గవర్నర్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాడు. ఇక ఒక అడుగు ముందుకేసి వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక మహిళల్ని డాన్సులు చేయండి, రికార్డ్ డాన్సులు చేయండి, లేకపోతే క్లబ్ డాన్సులు చేయండి, మేమేమన్నా వద్దంటున్నాం అంటే ఒక మహిళల్ని కించపరిచే విధానం ఇదా? నువ్వు ఒక ట్వీట్ పెట్టి నన్ను క్షమాపణ చెప్పు, నేను క్షమాపణ చెప్పినట్టు, లేకపోతే విచారకరంగా ఉందో అని మాట్లాడితే సరిపోతుందా? నువ్వు బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ లో మహిళల్ని తిట్టి పక్కలున్న విధవలందరూ కూడా, నేను ఈ మాట అనొద్దు పక్కలున్న వాళ్ళకి, కానీ వాళ్ళ కుటుంబంలో మహిళలు లేనట్టు, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బస్ ఎక్కరంటే, ఎందుకంటే బాగా బలిసి కొట్టుకుంటున్న పార్టీ కదా తెలంగాణని 10 లక్షల కోట్ల దోపిడీ చేసినటువంటి మొత్తం పాలనగా అస్తవ్యస్తం చేసిన తెలంగాణ ప్రజలకు కదా. కాబట్టి వాళ్ళకి బస్సులు ఎక్కే అలవాటు లేదు. బస్సులలో పోయిన వాళ్ళందరూ పేదోళ్ళు అన్నమాట అనిపించుకుంటారు. మహిళలు ఏదన్నా అనొచ్చు, వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, మధ్య తరగతులు కాబట్టి బస్సులో ఎక్కుతున్నారు కాబట్టి వాళ్ళకి విలువలు లేవు అన్నట్టు మాట్లాడినటువంటి కేటీఆర్ మాటని ఈ రోజు దాన్ని జారవిడి చేసి దాన్ని పక్కకు దోసేసి అది వైరల్ కాకుండా, లేకపోతే తెలంగాణ సమాజం వీళ్ళ మీద విరుచుపడకుండా, లేకపోతే కేటీఆర్ హరీష్ రావుకి అప్పుడేమో అగ్గిపుల్ల అంటించుకోవడానికి 1200 మంది చచ్చిపోవడానికి కారణమై అగ్గిపుల్ల దొరకలేనటువంటి హరీష్ రావు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 51% మహిళల మీద ఈయన దుమ్మెత్తిపోస్తే ఆయనటి మీద మరి కిరోసిన్ పెట్రోల్ పోయాలనో లేకపోతే అగ్గిపుల్ల తెచ్చుకోవాలనో మహిళలందరూ ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చేయండి, రికార్డింగ్ డాన్సులు చేయండి. ఎవడొద్దన్నాడు అనంటే ఎవరు ఊరుకుంటారండి? ఈయనకి గద్దల మీద కూర్చున్న మీరు మమ్మల్ని అవమానించడానికి మీకేం అర్హత ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి అడుగుతాం, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని తెలంగాణ ప్రజలు మంచిగా ఆస్వాదిస్తున్నారు. మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందమేమో కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లోకి కుట్రను పన్నే ప్రయోగం కేటీఆర్ చేస్తున్నాడు. ఇదే అండి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విముక్తి అంటే తెలంగాణ కావాలని కోరుకొని తెచ్చుకున్న తర్వాత మహిళలకు అవమానం జరుగుతుంది. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు, ఈరోజు మహిళల ఉచిత బస్సు పైన కేటీఆర్ మాట్లాడిన మాటలపై ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి పెళ్ళుబిక్కింది, వ్యతిరేకత చూపిస్తుంది. ఇది నిజంగా మీరు సమర్థించుకుంటారా ఇట్లాంటి విషయాలన్నింటినీ? మహిళలకు గౌరవం ఇవ్వడం గురించి కాంగ్రెస్ నాయకులు ఇంకొకరు చెప్పేది, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో మన తల్లి దగ్గర నుంచి భార్య, చెల్లెలు, అక్క చెల్లెలు ఉంటారు. ఇలా సుజాత గారు కూడా మనకు అక్క లాంటిది మహిళ. మనం ఖచ్చితంగా మన రాష్ట్ర బిడ్డలు, మన ఆడబిడ్డలు, మన అందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటది. కానీ కేటీఆర్ గారు అన్న విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఆర్టీసీ పెట్టారో కొంత మిస్యూజ్ కి గురవుతూ ఉంది, కొంత దాన్ని అవహేళన చేసే దిశగా కొన్ని ఫన్నీ చెప్పే విధానం ఉంటుంది కదా సతీష్ గారు. ఇక్కడ చెప్పే విధానం ఉంటుంది. రికార్డింగ్ డాన్సులు చేయండి, బ్రేక్ డాన్సులు చేయండి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది మిస్యూజ్ అంటే మళ్ళీ మీరు కూడా అదే సంభాషణ మీ మాటల్లో కూడా అలాంటి వక్రంగా ఉన్నటువంటి విషయం ఉండదు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో మీరు చేసిన ఏకైక పని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు చేసిన పని ఒకటి చెప్పింది, అది ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చిరు. అది హర్షణీయం అని చెప్పేసి మేము గతంలో చెప్పినాం. మొన్న మీరు పార్లమెంట్ మన అసెంబ్లీలో కూడా మీరు బడ్జెట్ పెట్టినప్పుడు కూడా అది ఒకటే చేసేది తప్ప మీరు ఏం చేయలేదు, ఏది ఆనందకరంగా లేదని చెప్పేసి మనకు జరిగింది.
ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మేము అనట్లేదండి, మీరు కాంగ్రెస్ నాయకులు అని మిమ్మల్ని అనట్లేదు. నార్మల్ గా బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు కొంతమంది మహిళలు దాన్ని వాడుకోవడంలో నిజంగా పని ఉంటే బయటికి వెళ్ళాలి, లేదంటే గమ్మునుంటారు. కొంతమంది పని లేకుండా కూడా కొంతమంది ఫన్నీ రీల్స్ పెట్టడం అట్లాంటివి కొంత మిస్యూజ్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాం తప్ప మేము తప్పు జరిగిందని చెప్పట్లేదు. వాళ్ళని కాదమ్మా, మీరు కావాలంటే యూట్యూబ్ మీరు సుజాత గారు మీకేమో కంటెంట్ తక్కువ, మీకేమో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. మీరేమో అరుస్తారు, మీకేంటంటే మీకు సబ్జెక్ట్ తెలియదు. మీరు రైతుల గురించి మాట్లాడతారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంత ముందు పంటకు ఎప్పుడు వెళ్ళాలో మీకు తెలుసా? మీకు మీకు సబ్జెక్ట్ ప్రపంచాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ వాళ్ళు, అసలు దేశానికి స్వతంత్రం తెచ్చిందే బీఆర్ఎస్. ఫస్ట్ మీరు పెద్దలు అక్కలాంటి వాళ్ళు దయచేసి ఫస్ట్ ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు అవగాహన పెంచుకోండి ఇంటి దగ్గర. చాలా ఉందండి, మీకు అవగాహన మాకు ఏం లేదు, మీరు మాత్రమే. మహిళలకు ఇచ్చే గౌరవం కదా, అంటారు, మీకేం తెలియదు అంటారు, అవగాహన లేదు అంటారు. మీకు అవగాహన ఉంటే ఈడెందుకు కూర్చుంటారు? మీరు ప్రయత్నం చేయట్లేదండి, మాకు ఎమ్మెల్యే వద్దు, నేను ప్రయత్నం చేయట్లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీరిద్దరు 1 minute ఆగండి. దిలీప్ గారు తర్వాత నిజంగా మన దగ్గర మహిళల మీద మనం ఇట్లాంటి దూషణలు ఎప్పుడైనా విన్నామా? ఇట్లాంటి ఎప్పుడైనా చెబుతామా మన సమాజంలో? దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారా లేదా విరోధిస్తారా, విభేదిస్తారా చెప్పండి. మేము సమర్థించలేదు. కేటీఆర్ గారు కూడా క్షమాపణ బహిరంగంగా కేటీఆర్ గారు ట్వీట్ చేసి క్షమాపణ చెప్పారు. తప్పుగా అనుకోకండి, నేను ఆ విధంగా అనుకోలేదని కేటీఆర్ గారు చెప్పారండి. ఇట్స్ వెరీ క్లియర్. అది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే మీరు ఎన్నుకోవాలని పాపం ఆడబిడ్డ సవితక్క రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుంది. దిలీప్ గారు మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి. సతీష్ గారు సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి, దిలీప్ గారిని మాట్లాడనివ్వండి. శ్రీనివాస్ గారు చెప్పండి. కేటీఆర్ గారన్నా రేవంత్ రెడ్డి గారన్నా ఎవరైనా సమాజంలో ఉండే మహిళల్ని చిన్న చూపు చూడొద్దు, లేదనుకుంటే తక్కువ చేసి మాట్లాడొద్దు, అవహేళనగా మాట్లాడొద్దు అనేది ఒక సభ్యత కలిగిన సమాజంలో జీవిస్తున్న మనకందరికీ అది హుందాగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనము ప్రతిసారి మనం చూస్తా ఉన్నాము, మళ్ళా నాలుక గడుచుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, నాలుక గడుచుకుంటున్నారు, సారీ చెప్తా ఉన్నారు. అది కాదు పద్ధతి. మీరు మాట్లాడకుండా ఉండడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? మీరు ఒక అంశాన్ని మాట్లాడుతూ మొత్తం మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తప్పు. అది నిన్న మాట్లాడిన కేటీఆర్ గారు కానీ, అంతకుముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ 100% మహిళా లోకాన్ని కించపరిచినట్టు మాట్లాడడమే. వారన్న మాటలు కానీ వీరన్నా నేను మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, అందరు చూస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన మహిళా కమిషన్ నోటీసులు కూడా అందినాయి అనుకుంటా. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కేటీఆర్ గారికి వారు వివరణించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇది రవంతా ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం చూసిన కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన అవాకులు చివాకులు పేలిన మాటలు చూసినాము. వారి తర్వాత పోయి మళ్ళా సారీ చెప్పి వచ్చారు. కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమకు తాముగా విధించుకోవాల్సిన ఇవి నిబంధనలు. ఎవరో చెప్తే, ఎవరో నిరసన వ్యక్తం చేస్తే దాన్ని వెనక్కి తీసుకోవడము, సారీ చెప్పడం కాదు. మీరు ముందు సంయమనం పాటించాలి, ఆ లిమిట్ లోపల మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అయితే 2 అంశాలు దీంట్లో ఉన్నాయండి.
మేము ఏదైతే చెప్తా ఉన్నామో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 2 అంశాలు శ్రీనివాస్ గారు నేను ఇక్కడ చెప్పాల్సినది. చెప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఏ విధంగా వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎందుకు కోల్పోయింది? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల లోపల అవినీతి పాలన చేసింది, అక్రమాలు చేసింది, కుటుంబ పాలన చేసింది, మొత్తం కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది సంపదను మొత్తం అని చెప్పి మనం అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాము, లేకుంటే ప్రజల్ని చైతన్యవంతం చేసినాము. దాంట్లో ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బాధ్యత తీసుకుంటుంది, గడిచిన 10 సంవత్సరాల లోపల జరిగిన అక్రమాల పైన ఏ విధంగా బాధ్యత తీసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది, విచారణ ఏ విధంగా జరుగుతుంది, మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క విచారణనన్నా ముందుకు సాగుతుందా అండి? కాళేశ్వరం పైన వేసిన విచారణ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ గారికి జీతాలు కూడా ఇయ్యలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఆ విధంగా ఉంది. గడిచిన ప్రభుత్వంలో జరిగిన అక్రమాల పైన విచారణ చేసి లేదనుకుంటే బాధ్యులను గుర్తించి ఆ బాధ్యులను కఠిన శిక్షలకు గురి చేయాలనే ఆలోచన చేసుకొని ఆ ఒప్పందాల ద్వారా ముందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పైన అవినీతి పైన ఏం జరుగుతుందండి? ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. మీరు ఎందుకు చిత్తశుద్ధి ప్రదర్శిస్తలేరు? ఏం చేస్తున్నారండి? నిన్నటికి నిన్న శ్రీనివాస్ గారు ప్రాజెక్టుల పైన కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన సో అప్పుడు జడ్జిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ నేపథ్యంలో కొంత సమయం లేట్ అవుతున్నప్పటికీ దాని మీద రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయి. లేదండి, కేసీఆర్ గారు వేసిన కేసు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ పైన కేసేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుపుతున్న విచారణ పైన కేసు వేయలేదు. జడ్జి మార్పు పైన కూడా వేశారు. రెండో అంశము శ్రీనివాస్ గారు, రెండో అంశము సోమేష్ కుమార్ గారు గడిచిన ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఆయన్నే చూసిండు. జిఎస్టీలో అవకతవకలు జరిగినాయి, వందలాది కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇప్పుడుండే ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీదేవి గారు వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి దానికి బాధ్యుడు సోమేష్ కుమార్ గారు అవకతవకలు చేసిండని చెప్పి పోలీస్ కేసు బుక్ చేసిందండి, ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఆమెను ఇమీడియట్ గా తెల్లారే వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బదిలీ చేసింది. అంటే మీరు నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకి మీరిచ్చే గౌరవం ఈ విధంగా ఉందా? అంటే మీ చిత్తశుద్ధి ఇన్నే అర్థమైతా ఉంది కదా. ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోటి గడిచిన ప్రభుత్వంలో చేసిన ఏ అక్రమాల గురించి కూడా విచారణ చేసి బాధ్యులను గుర్తించి కేసులు పెడదాము, శిక్షలు పెడదాము అనే ఆలోచన ఉందా? ఉంటే ఈ విధంగా జరుగుతుందా? నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఇంకా ఎన్ని కార్యక్రమాలండి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని విషయాలు చెప్పిర్రు, ధరణి గురించి చెప్పిర్రు, ఇప్పటిదాకా దాని గురించి ఏం మాట్లాడతలేరు. ఔటర్ రింగ్ రోడ్ గురించి చెప్పిర్రు, దాని గురించి ఏం మాట్లాడలేరు. గొర్రెల కుంభకోణం గురించి చెప్పిర్రు, దాని గురించి ఏం మాట్లాడలేరు. జిఎస్టీ కుంభకోణం గురించి చెప్పిర్రు, దాని గురించి ఏం మాట్లాడారు. ఏ అంశం గురించి కూడా మీరు ఏం చెప్పకుండా ఉన్నారు. కారణం ఏంటంటే లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని మీరు పంపకాలలో నిమగ్నమైనారు తప్ప చిత్తశుద్ధితో మీరు విచారణ జరుపుతలేరు, బాధ్యులను గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తలేరు అనేది అర్థమైతేనే ఉంది. కనుక ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వస్తే వనగొరుతుందేమో, ఏదైనా ప్రయోజనం వనగొరుతుందేమో అని ఎదురు చూసిన తెలంగాణ సమాజానికి మీరు ఏం ఆలోచన చేస్తలేరు. మీ గురించి మీ వ్యక్తిగత ఆలోచన చేస్తున్నారు, మీ వ్యక్తిగతంగా లాభం కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. సుజాత గారు